ఉబ్బసము, ఆస్తమా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వీటన్నింటినీ దివ్యంగా తగ్గించగల శక్తి ఉన్నటువంటి మంచి చిట్కాని ఇప్పుడు చెప్తాను. దానిని చక్కగా నోట్ చేసుకొని, రాసుకొని, పాటించి మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. ఒక నది విశాల ప్రదేశంలో ప్రవహిస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, అదే గనక రెండు ఇరుకైన కొండల మధ్య లేదు రాళ్ల మధ్యన వెళ్తే ఎంత ఇబ్బంది పడి శబ్దం చేస్తూ కష్టపడుతూ ఎలా వెళ్తుందో, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి, ఆస్తమా సమస్యతో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా అంతే కష్టపడుతూ ఉంటారు. మరి కాబట్టి ఆ శ్వాస తీసుకోవడంలో ఉండేటువంటి దోషాలన్నీ పోవాలి అంటే చక్కగా పటిక అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాలలో దొరుకుతుంది. దానిని తీసుకురండి. దానిని ఏం చేయాలి అంటే పొంగించాలి. ఎందుకంటే ఎప్పుడైనా శుద్ధి చేసేటువంటి వస్తువులనే ఆయుర్వేద మందులు తయారు చేయడంలో వినియోగించాలి. మరి శుద్ధి చేయడం, పటికను తీసుకుని వచ్చి ఒక ఇనప మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఈ పటికను వెయ్యండి. వేస్తే పొంగుతుంది. దీన్ని పొంగించిన పటిక అంటారు. అది ముందు బరువుగా ఉండేటువంటి పటిక ఈ పొంగించిన తర్వాత పొంగి తెల్లగా అప్పుడు తేలిక పడిపోతుంది. దానిని తీసి బాగా పొడి చేయండి. దంచి సులువుగా పౌడర్ అయిపోతుంది. దీనిని సిద్ధం చేసుకోండి. అలాగే పటిక పంచదార అంటే ఇది మనందరికీ తెలుసు, మిశ్రి అంటారు, కండ చక్కెర అంటారు. దీనిని తీసుకురండి. ఇది ఒక 100 గ్రాములు తీసుకొచ్చి దంచి పొడి చేసుకోండి. ఇప్పుడు మోతాదులు చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకొని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఒక 20 గ్రాముల పటిక పంచదార పొడిని సిద్ధం చేసుకోండి. అలాగే 10 గ్రాముల పొంగించినటువంటి ఈ పటిక పొడిని సిద్ధం చేసుకోండి. రెండింటిని కలపండి. కలిపిన తరువాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని, ఎవరైతే శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యము ప్రాతకాలము అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో ఒక 3 గ్రాముల పొడిని, ఈ కలిపినటువంటి మిశ్రమం పొడి 3 గ్రాముల పొడిని మంచినీళ్లు అనుపానంతో, అంటే నోట్లో కొంచెం ఈ 3 గ్రాముల పొడి వేసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా రోజుకు ఒక్కసారే చెయ్యాలి. 48 రోజుల పాటు చెయ్యాలి. అతి చల్లగా ఉండే పదార్థాలను స్వీకరించడం, మన శరీరానికి అవసరం లేనటువంటి పదార్థాలను ఇవ్వడం, మనసు అడిగింది కదా అని చెప్పి మన శరీర మధ్య కలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడానికి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం అవసరము. దానిని చేద్దాము. ఈ 48 రోజుల పాటు చేస్తే ఈ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఉబ్బసం ఉందో, ఆస్తమా ఉందో, అది క్రమంగా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.